Galatians chapter 5 verses 13 through 15. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు నేను చదువుతాను. మీరు మీ బైబిల్లో గమనించండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి మీ ఎదుట మేము నిలవబడగలుగుతున్నాం. మీ సంఘముగా మేము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం, కూడుకున్నాం, సజీవు లెక్కలో ఉన్నాం. సమస్తానికి మీరే మూలము, ఆధారము. మీ ద్వారానే మాకు ప్రతి విధమైనటువంటి జీవము, జయము, ఆశీర్వాదము కలుగుచున్నవి గనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ వాక్యమును మీ ఆత్మ ద్వారా మాకు బోధించి మాలో మీ చిత్తమును జరిగించి మహిమ పొందమని, రక్షణ లేని వారిని రక్షించండి, రక్షింపబడిన ప్రతి ఒక్కరిని రూపాంతరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. మీకు జ్ఞాపకం ఉండాలి. పోయిన మాసము 9వ తారీఖు నేను ఒక సందేశాన్ని ఇచ్చాను, వన్ అనదర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఒకరికి ఒకరు అని. దానికి సంబంధితమైనటువంటి సందేశముగా ఈరోజు ఈ సందేశాన్ని దేవుడు మనకిచ్చాడు. సో దానికి సీక్వెల్ మెసేజ్ అన్నమాట ఇది. గలతీ పత్రిక అది ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును గురించి అపోస్తలుడైన పౌలు ఉద్దేశించి గలతీయలో ఉన్నటువంటి సంఘములను ఆయన హెచ్చరిస్తూ రాసినటువంటి పత్రిక. సో ఆ కాంటెక్స్ట్లో, ఆ నేపథ్యంలో మనం ఈ రోజున ఈ 13 నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చూస్తాం. కాకపోతే పర్టికులర్ సిచ్యువేషన్, ప్రత్యేకంగా ఒక స్థితిని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నప్పటికీ దేంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ లోకానికి, అన్ని కాలాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకి కావలసినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్ ఉంది, అందరికీ కావలసినటువంటి వాక్య ఉపదేశం ఉన్నది. కొన్నేళ్ల క్రితము మేడం రోలాండ్ అనేటువంటి ఒక క్రైస్తవ భక్తురాలు ప్యారిస్ నగరంలో వీధుల గుండా ఆమెను వారు తీసుకుపోతున్నారు. ఎందుకంటే ఆమెను త్వరలో శిరశ్ఛేదనము చేస్తారు. ఆమె యొక్క శిరస్సును మరి గిలోటిన్ ద్వారా వారు వేరు చేసి ఆమెను చంపుతారు. ఆమెకు క్రీస్తు యేసునందున్నటువంటి విశ్వాసమును బట్టి ఆమెను ఆ ప్రకారం వారు శిక్షించడానికి ఆమెను తీసుకుపోతున్నప్పుడు ప్యారిస్లో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఆమె చూసింది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఆమె చూసినప్పుడు, ఓ లిబర్టీ, లిబర్టీ, వాట్ క్రైమ్స్ ఆర్ కమిటెడ్ ఇన్ యువర్ నేమ్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేసింది. ఓ స్వాతంత్రమా, స్వాతంత్రమా, నీ పేరట ఎన్ని నేరాలు జరుగుతున్నాయి. మరొకసారి చెప్తాను, ఓ స్వాతంత్రమా, స్వాతంత్రమా, నీ పేరట ఎన్ని నేరాలు జరుగుతున్నాయి అని ఆమె పలికిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి వారు హతసాక్షిగా చేశారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ స్వాతంత్రాన్ని గురించి రాశాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. యేసుక్రీస్తునందు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని దేవుడి చిత్త ప్రకారము, దేవుడి యొక్క వాక్యములో ఇవ్వబడినటువంటి ఉపదేశము ప్రకారము క్రైస్తవులు వినియోగించాలే తప్ప ఆ స్వాతంత్రాన్ని వారి యొక్క స్వార్థము కొరకు, ఆ స్వాతంత్రాన్ని యేసు పేరిట వారు చేసేటువంటి ప్రతి పాపము కొరకు అవకాశముగా వాడుకోకూడదు. సో అట్లా జరిగినప్పుడు మేడం రోలాండ్ ఏదైతే పలికిందో అదే లోకము కూడా క్రైస్తవుల్ని, క్రైస్తవ సంఘాన్ని చూసినప్పుడు పలుకుతుంది. ఓ ప్రభువా, నీ పేరట వారు ఎన్ని పాపాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు చేస్తున్నారో చూడు. నీవైతే వారి కొరకు సిలువలో అంత యాతన అనుభవించి, రక్తము చిందించి,
ప్రాణము నర్పించి చనిపోయావు, సమాధికి వెళ్ళావు, తిరిగి లేచావు. కానీ నీ పేరట నీ ప్రజలు ఎన్ని పాపాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు చేస్తున్నారో చూడు అని పలుకుతుంది. సో ఇక్కడ అపోస్తులైన పౌలు ఆ 3 వచనాల్లో ఏం చేశాడంటే, మొదట ఒక హెచ్చరిక చేశాడు, తర్వాత వారికి ఒక విషయాన్ని జ్ఞాపకము చేశాడు, అండ్ తర్వాత వారిని ప్రోత్సహించాడు. సో ఈ మూడింటిలో మనకు కనిపించేటువంటి 3 విషయాలు ఏంటంటే, ఒకటి హెచ్చరిక, ఒకటి జ్ఞాపకము చేయుట, మరొకటి ప్రోత్సహించుట. ఆ మూడింటిని మనం చూద్దాం. మరి మొదటి పాయింట్కి నేను ఎక్కువ టైం ఇస్తాను, మిగతా రెండింటిని నేను బ్రీఫ్గా టచ్ చేసి ముగిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి అండ్ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. లిబరేటెడ్ టు సర్వ్. ఇంతకీ నా టైటిల్ నేను చెప్పినట్లేను. ఈరోజు మన అంశం ఏంటంటే ఫ్రీడమ్ టు సర్వ్. ఫ్రీడమ్ టు సర్వ్. సేవించుటకు స్వాతంత్రము. సేవించుటకు స్వాతంత్ర్యము. సో దాంట్లో మొదటి పాయింట్ రాసుకునేటువంటి వారు రాసుకోండి. లిబరేటెడ్ టు సర్వ్. లిబరేటెడ్ టు సర్వ్. సేవించుట కొరకు మీరు విమోచించబడ్డారు. 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. సో ఆయన వారిని సహోదరులారా అని సంబోధించాడు. సో వారందరూ కూడా రక్షింపబడినటువంటి క్రైస్తవులు, వారందరూ దేవుడి సంబంధులు, వారందరూ దేవుని పిల్లలు. యేసుక్రీస్తులో అపోస్తులైనటువంటి పౌలుకు వారు ఆత్మీయ పిల్లలు మాత్రమే కాదు, వారు క్రీస్తునందు సహోదరులుగా ఉన్నారు కనుక వారిని ఆయన ప్రకారం సంబోధించి ఈ సత్యాన్ని వారికి చెప్తున్నాడు. సో మొదట వారికి ఏం చెప్పాడు? మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. యు ఆర్ కాల్డ్ టు ఫ్రీడమ్. సో ఎవరు వారిని పిలిచారు? దేవుడు వారిని పిలిచాడు. యేసుక్రీస్తునందు దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు వారిని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే స్వాతంత్రం కొరకు పిలిచాడు. స్వాతంత్రం అంటే వారు పాపము నుండి, పాపపు యొక్క బానిసత్వము నుండి, పాప బంధకము నుండి విమోచింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తునందు స్వతంత్రులైనటువంటి పరిశుద్ధులుగా జీవించుట కొరకు ఆయన వారిని పిలిచాడు. ఈ గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని అని ఆయన చెప్తున్నాడు. సో యేసుక్రీస్తు మనకు సిలువలో కనపరిచినటువంటి కృపను బట్టి దేవుడు మనలను పిలువుట జరిగింది. అలాగే 1వ అధ్యాయము 15వ వచనాన్ని మరలా మీరు చూస్తే, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అని అపోస్తులైనటువంటి పౌలు తన వ్యక్తిగత పిలుపుని బట్టి కూడా మాట్లాడతాడు. గలతీ 5వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూస్తే, ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు అని అంటాడు. సో అగైన్ అండ్ అగైన్ మరలా పదే ఏమి చెప్తున్నాడంటే, మీరు దేవుడి చేత పిలువబడ్డారు. ప్రపంచంలో అత్యధికులు ఉన్నారు, కానీ అందరినీ దేవుడు పిలవట్లేదు. క్రీస్తునందు ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, భూమికి ఆకాశానికి పునాది వేయకమునుపే ఎవరినైతే ఆయన యేసు క్రీస్తునందు రక్షించాలనుకున్నాడో, ఎవరినైతే క్రీస్తులాగా రూపాంతరపరచాలనుకున్నాడో, అలాంటి ప్రతి ఒక్కరిని వారి సమయంలో పేరు పెట్టి పిలిచాడు. ఆయన రీతిలో పిలిచాడు, ఆయన విధానంలో పిలిచాడు. కానీ వారిలో ఉన్నటువంటి ఏ మంచితనాన్ని బట్టి, గొప్పతనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఏ ఆధిక్యతను బట్టి కాదు, యేసు క్రీస్తులో వారు పొందబోయేటువంటి కృపచేత వారిని దేవుడు పిలిచాడు. నా దేవుడు వారిని ఎందుకు పిలిచాడంటే స్వాతంత్రం కొరకు పిలిచాడు. అప్పటిదాకా వారు బానిసలు, అప్పటిదాకా వారు బందీలు, అప్పటిదాకా వారు అనేక రకాలైనటువంటి అంశముల చేత చెరపట్టబడినటువంటి ఖైదీలు. అలాంటి వారిని దేవుడు తన యొక్క అపారమైనటువంటి ప్రేమతో స్వాతంత్రమునకు పిలిచాడు. వారి కట్లు తెంచాడు, వారికి గొప్ప స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అండ్ ఇక్కడ ఈ యొక్క వచన భాగాన్ని మీరు చూసినట్లయితే, ఈ స్వాతంత్రము వారికి ఒక బాధ్యతనిస్తోంది. ఆ బాధ్యత వారు క్రైస్తవ సమాజముగా, క్రైస్తవ సంఘముగా ఏర్పాటు చేయబడుతున్నారు గనుక ఈ బాధ్యత ఆ క్రైస్తవ సంఘములో, ఆ క్రైస్తవ సమాజంలో, ఆ క్రైస్తవ సహవాసంలో వారు తప్పకుండా నెరవేర్చేటువంటి వారిగా ఉండాలి. ఇఫ్ దే డు నాట్ ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ బై విచ్ గాడ్ హెస్ కాల్డ్ దెమ్ ఇంటు ఫ్రీడమ్, దెన్ దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫ్రీడమ్. వారు ఆ యొక్క స్వాతంత్రాన్ని అనుభవించకుండా వారు బాధ్యతారహితంగా మరలా చెరలోనికి లేక బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. దాని గురించి కూడా 2 చోట్ల ఆయన హెచ్చరిక చేశాడు. మీరు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద
చిక్కుకొనకుడి అని వారికి చెప్తున్నాడు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వీరికి ఒక కాంటెక్స్ట్ ఉందని చెప్పాను. వీరిలో కృప ద్వారా రక్షింపబడిన తర్వాత కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి చేరి వారేం చెప్తున్నారంటే మీరు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి సున్నతిని కూడా అనుసరించాలి, చేసుకోవాలి. యేసు సిలువలో చేసినటువంటి కార్యం మాత్రమే మీ ఆత్మను రక్షించదు, మీరు సున్నతి చేయించుకున్నప్పుడు మీ ఆత్మ పరిపూర్ణ రక్షణ అనుభవిస్తుంది అనేటువంటి ఒక తప్పుడు బోధన తెచ్చారు. కనుక పౌలు అంటున్నాడు, మీరు ఆ తప్పుడు బోధకు లోబడొద్దు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. కనుక మీకు సున్నతి అవసరం లేదు. యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి కార్యము చాలు, మీ రక్షణకు మీరేమి చేయనవసరం లేదు. మీ రక్షణ కొరకు ఆయన సమస్తము చేశాడు. కనుక వెనక్కి మరలా దాసత్వములోనికి వెళ్ళొద్దు, లీగలిజంలోనికి వెళ్ళొద్దు అని 5:1 చెప్పాడు. 5:13 ఏం చెప్తున్నాడు? మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే గనుక ఆ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకొనక. ఒకప్పుడు పాపానికి బానిసలు, పాపము చేశారు. కానీ ఇప్పుడు దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు కొత్త హృదయాన్ని ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు కొత్త ఆశయాలు ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు కొత్త కోరికలను ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు అప్పుడు లేనటువంటి కొత్త శక్తిని ఇచ్చాడు. దేవుడు అప్పుడు లేనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ సహవాసాన్ని, సంఘాన్ని, వాక్యాన్ని ఇచ్చాడు. కనుక మీరు మరలా శరీర క్రియలకు అంటే పాపిష్టి క్రియలకు, శరీర కోరికలకు, మీ ఉద్రేకాలకు మీరు తిరిగి మిమ్మల్ని మీరు బానిసలుగా అప్పగించుకోవద్దు, స్వాతంత్రం వచ్చిందని. సో ఈ 2 రకాలుగా మీరు జాగ్రత్త పడండి, మీ బాధ్యతను నెరవేర్చండి. సో ఇక్కడ ఆయన లిబర్టీని, లవ్ని రెండింటినీ కలిపి వారి యొక్క జీవితం ఎట్లాగా ఉండాలో మనకి నేర్పిస్తాడు. లిబర్టీ అంటే విమోచన పొందుట లేక విడుదల పొందుట, స్వేచ్ఛను కలిగి ఉండుట, ప్రేమ, దేవుడు వారికి చూపినటువంటి ప్రేమను బట్టి వారు జీవించుట. రోమీలకు రాసినప్పుడు 8వ అధ్యాయం 21వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై. సో దేవుని పిల్లలకు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం ఎలాంటిది? మహిమ గల స్వాతంత్రం. సో ఇట్ ఈస్ అ గ్లోరియస్ ఫ్రీడమ్. కనుక దేవుడు మనకు క్రీస్తునందు ఇచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి స్వాతంత్రమును తిరిగి మనము ఆ హేయమైన పాపపు స్థితిలోనికి తీసుకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒక భక్తుడు ఇట్లా అనేవాడు, లిబర్టీ ప్లస్ లవ్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ టు అదర్స్. విడుదల ప్లస్ ప్రేమ అంటే ఇతరులకు సేవ చేయుట. లిబర్టీ మైనస్ లవ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీడమ్ టు సిన్. విడుదలలో ప్రేమ లేకపోతే మరలా పాపము చేయుటకు స్వేచ్ఛను కలిగి ఉండుట. సో ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు మీరు హేతువు చేసుకొనక అని చెప్తున్నాడు. సో దేవుడు మనల్ని ఎందుకు విడుదల చేశాడు? ఒక ఉద్దేశంతో విడుదల చేశాడు. శరీర లేక శారీర, ఫ్లెష్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనబడుతుంది. దాని గురించి కొంత ఇక్కడ మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అపోస్తలుడు ఈ యొక్క గలతీ పత్రికలో దాన్ని దాదాపు 16 సార్లు వాడతాడు. అండ్ అది న్యూ టెస్టమెంట్లో మీరు చూస్తే రోమాలో వాడబడిన, గలతీలో వాడబడిన, ఇతర పత్రికల్లో వాడబడిన ఆ సందర్భాన్ని బట్టి, కాంటెక్స్ని బట్టి దాని యొక్క అర్థం ఉంటుంది. కాకపోతే జనరల్ మీనింగ్ ఏంటి? సాధారణముగా శరీరం అంటే మానవ స్వభావములో ఉన్న బలహీనత, దేవుడికి వ్యతిరేకమైనటువంటి మానవ స్వభావము, పరిశుద్ధాత్మను వ్యతిరేకించేటువంటి శరీర ప్రవృత్తి. అండ్ ఒకప్పుడు మనము క్రీస్తులో లేనప్పుడు, పతనావస్థలో, పాపంలో పడి ఉన్నప్పుడు మన పతన స్థితికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఒక అంశం. సో మనిషిలో ఉన్నటువంటి ఆ పాపిష్టి గుణం, పాపిష్టి నైజం, అదెప్పుడు కూడా పాపిష్టి కోరికలకు, పాపిష్టి ఉద్రేకాలకు, పాపిష్టి విషయాలకే తన్ను తాను అప్పగించుకుంటుంది. అవి జరిగించడానికే ఇష్టపడుతుంది. ఆ శరీర కార్యములను గురించి మీరు తర్వాత చూసుకోవచ్చు. గలతీ 5:19 నుండి 21 వరకు అవి ఎట్లా ఉంటాయో ఆయన వివరించి రాశాడు. సో ఈ కాంటెక్స్ట్లో శరీరము అన్నప్పుడు ఆ అంశములను గూర్చి ప్రత్యేకంగా చెప్పుటలేదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ శరీరంలో ఒక స్వభావం ఉంది, మీ శరీరంలో ఒక కోరిక ఉంది. దానికి మిమ్మల్ని మీరు ఒకవేళ మరలా అప్పగించుకుంటే అది దేవుడి చిత్తమును చెయ్యదు, అది ప్రేమ చూపదు. మీ శరీరంలో ఉన్నటువంటి ఆ నైజము, ఆ తత్వానికి స్వార్థం ఉన్నది, దానిలో ప్రేమ లేదు. కనుక మీరు ఇతరులతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒక సమాజముగా మీరు జీవితాన్ని సాగిస్తున్నప్పుడు, అంటే క్రిస్టియన్ కమ్యూనిటీలో మీరున్నప్పుడు, ఫ్యామిలీలో మీరున్నప్పుడు, ఫెలోషిప్లో మీరున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్త పడాలి
బాగుపడాలంటే మీ శరీరానికి ఉన్నటువంటి ఆ పాపిష్టి కోరికకు అవకాశము బొత్తిగా ఇవ్వకూడదు. ఇస్తే అది మీరు మీ తోటి సహోదరులను ప్రేమించకుండా చేస్తుంది. అది మీరు వారితో పగబెట్టుకునేటట్టు చేస్తుంది, వారితో తగాద పెట్టుకునేటట్టు చేస్తుంది. వారిని క్రీస్తు ప్రేమించినట్టు మీరు ప్రేమించకుండా వారిని లోకము ద్వేషించేటట్టు మీ శరీరము ఆ సంఘములో మీరున్నా కూడా మిమ్మల్ని లోకస్తునిగా మారుస్తుంది. సో ఇట్ ఈస్ లవ్లెస్ అండ్ ఇట్ ఈస్ సెల్ఫిష్. అది స్వార్థపూరితమైనది, అది ప్రేమ లేనిది. కనుక క్రైస్తవ స్వాతంత్రాన్ని అది సమూల నాశనము చేస్తుంది. అది మీరు మరవద్దు. మనకి గలతీ 5:24లోనే దేవుడు ఒక సత్యాన్ని చెప్పాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సో మన శరీరానికి ఒకే ఒక స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అది సిలువ వేయబడి ఉండుట. కానీ మనము చాలాసార్లు ఏం చేస్తామంటే మన శరీరాన్ని సిలువ వేశాడు దేవుడు అనే సత్యాన్ని మరిచి మన శరీరాన్ని ఎప్పుడు చూసినా తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే ప్రయత్నము చేస్తాం. అంటే సింహాసనం మీద కూర్చోబెడితే అది మనల్ని నడిపిస్తుంది, అది మనల్ని నియంత్రిస్తుంది, అది తన కోరికలు మన ద్వారా నెరవేర్చుకుంటుంది. అప్పుడు మనము శరీరానుసారంగా నడుచుకున్న వారమే అవుతాం, కానీ ఆత్మానుసారముగా నడుచుకున్న వారము కాము. అప్పుడు శరీర కార్యములు ఉత్పత్తి అవుతాయి, ఆత్మ ఫలములు లేకుండా పోతాయి. ఇక్కడ ఒక సత్యాన్ని క్రైస్తవులు తెలుసుకోవాలి. ఈవెన్ దో అవర్ ఫ్లెష్ ఇస్ క్రూసిఫైడ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ టోటలీ ఎలిమినేటెడ్. అది సిలువ వేయబడింది కానీ అది ఇంకా పూర్తిగా చంపబడలేదు. సిలువ మీదే ఉంది కానీ బతికే ఉంది. అవకాశం వస్తే సిలువ నుండి తప్పించుకొని దిగుతుంది, దిగితే మళ్ళా నీ పీక పట్టుకుంటుంది, మరలా నీతో తన పాపిష్టి కార్యములన్నింటినీ నెరవేర్చుకుంటుంది. సో ఒకటి, మన శరీరము మనకు వ్యతిరేకంగా ఉంది అనేది మనము గుర్తించాలి. రెండవది, ఈ శరీరముతో మనం ఏ లోకములో బ్రతుకుతున్నామో ఆ లోకము కూడా, మొదటి అధ్యాయం గలతీ 4వ వచనంలో, మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని అని రాయబడి ఉంది. దుష్టకాలము కింద మీరు చూస్తే దుష్ట యుగము నుండి, ప్రెజెంట్ ఈవిల్ ఏజ్ అని ఈ లోకం గురించి బైబిల్ చెప్తోంది. సో ఈ లోకము దుష్టమైనది. అదేం చేస్తుందంటే మన శరీరానికి కావలసినటువంటి ఇంధనాన్ని సరఫరా చేస్తుంది. మన శరీరము చిచ్చుపెట్టదలిస్తే అది కావలసినటువంటి దాని యొక్క ఫ్యూయల్ని సరఫరా చేస్తుంది. కనుక లోకములో మనమున్నాము, శరీరముతో మనమున్నాము, చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆయన ఇక్కడ మాట రాశాడు, తెలుగులో కన్నా ఇంగ్లీష్లో, గ్రీకులో బాగుంటుంది. శరీర క్రియలకు హేతువు చేసుకొనక. సో దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని శరీర కార్యములు చేయడానికి మనము కారణముగా చేసుకోకూడదు. లేకపోతే గ్రీకు ప్రకారము ఆపర్చునిటీ, అవకాశముగా దాన్ని తీసుకోకూడదు. సో మీ శరీరానికి మీరు అవకాశాన్ని కల్పించకూడదు అని అంటున్నాడు. ఏ అవకాశాన్ని కల్పించకూడదో నేను కాసేపట్లో చెప్తాను. అవకాశాన్ని శరీరానికి కల్పిస్తే మనము ఆత్మకు కల్పించం. గలతీ 5:16లో మీరు చూస్తే నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సో ఈ శరీరము ప్రత్యేకంగా ఈ కాంటెక్స్ట్లో ఏం చేస్తుందంటే ఈ యొక్క నైజమును అది సంఘములో కూడా నిలువెత్తు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. గ్రీకులో ఉన్నటువంటి పదానికి మిలిటరీలో బేస్ ఆఫ్ ఆపరేషన్స్ కొరకు ఈ గ్రీక్ వర్డ్ని వాడతారు. బేస్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే మిలిటరీ వారు యుద్ధము చేసినప్పుడు ఒక స్థలాన్ని స్థావరముగా చేసుకొని అక్కడి నుండి వారి యొక్క యుద్ధాన్ని చేస్తారు. సో ఈ శరీరము కూడా దానిలో ఉన్నటువంటి పాపిష్టి తత్వమును బట్టి దాన్ని ఒక అవకాశముగా చేసుకొని అక్కడి నుండి దాని కార్యాలు చేయాలనుకుంటుంది. సో ఏం చేస్తుంది ఇక్కడ ఆయన ఏం చెప్పాడు 15వ వచనంలో, అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించినట్ల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. సో వారి మధ్యలో ఉన్నటువంటి సమస్య, వారి మధ్యలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అపార్థము, వారి మధ్యలో ఉన్నటువంటి తగాద, అది డాక్ట్రిన్కి సంబంధించింది అయి ఉన్నప్పటికీ, అంటే ఒక బోధకి సంబంధించింది అయి ఉన్నప్పటికీ, వారి జీవితంలో వారు సరిగ్గా లేకపోతే అది అనేక విషయాలకు వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధమును పాడు చేసే మనస్పర్ధలను తెచ్చేటువంటి అంశముగా మారుతుంది. సో శరీరం ఏం చేస్తుందంటే, మనము యేసు చేత రక్షించబడి క్రీస్తు యొక్క దేహముగా ఉంచబడినప్పటికీ మనము ఒకరితో ఒకరము ప్రేమతో మసులుకోకుండా దేవుని పిల్లలము, దేవుని కుటుంబము, క్రీస్తు శిష్యులము ఒక్కటిగా ఉండటకు పిలువబడ్డామన్నది మనము దృష్టించకుండా
శరీరము మనల్ని వాడి మన సహోదరులను దెబ్బకొడుతుంది. ఒక భక్తుడు, ఆయన సంఘ కాపరి, 6 విధములుగా శరీరం ఎట్లా ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగము చేసి క్రైస్తవ సంఘమును ధ్వంసము చేయగలదో రాశాడు. నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, టైం సరిపోదు కనుక, కానీ పాయింట్ ఏంటో చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆయన అంటాడు, ద ఫ్లెష్ ఈజ్ ద సోన్ ఎనిమీ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ కమ్యూనిటీ. శరీరము ప్రమాణము చేసినటువంటి శత్రువు, సంబంధాలకు సమాజానికి వ్యతిరేకంగా పోరాడుతాను, వాటిని చిన్న భిన్నం చేస్తాను అనేటువంటి శత్రువు ఏదైనా ఉంది అంటే అది మనమే ధరించుకొని ఉన్నాం. అది మనలో ఉన్నటువంటి ప్రవృత్తి. సెల్ఫ్ సెంటర్డ్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్ ఆర్ వాట్ రెక్ ఆల్ ద హ్యావక్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్. మనకున్నటువంటి సంబంధాలు, స్వంత కుటుంబమైన, సమాజమైన, సంఘమైన, దాంట్లో అన్నింటినీ సర్వనాశనము చేసేది మన శరీరానికి సంబంధించిన స్వార్థపు ఉద్రేకము, స్వార్థపు కోపము, స్వార్థపు అహము, స్వార్థపు గర్వము. సో అట్లాంటిది, ఆ చిచ్చు పెట్టేటువంటి దాన్ని నీవు నిలువునా నీలో పెట్టుకొని తిరుగుతున్నావు, కూర్చుంటున్నావు, లేస్తున్నావు, నడుస్తున్నావు, పడుకుంటున్నావు. ఎంత జాగ్రత్త వహించాలి. పోలీసు వాళ్ళని నేను చూస్తుంటాను, వారి దగ్గర గన్ ఉన్నప్పుడు వారు ఎప్పుడు దాన్ని కిందికి పెడతారు ఇట్లా. ఎందుకంటే వారికి తెలియకుండా ఎప్పుడైనా అది పేలితే, ఇట్లా ఉంటే ఉన్న జనాల్ని అది చంపేస్తుంది కనుక వారు దాన్ని కిందికి పెడతారు. వారి ట్రైనింగ్లో వారికి చెప్పింది ఏంటంటే, నేలకి పెట్టండి. బై మిస్టేక్ పేలిన బుల్లెట్ భూమిలోకి పోతుంది, మనిషి గుండెలోకి పోదు. సో మనం కూడా అట్లా ఉండాలి. కానీ మనం అట్లా ఉండం, మన బాడీని ఇట్లా పెడతాం. ఎవడు అడ్డం వస్తే వాడిని ప్యాక్ మని పేల్చి కాల్చి ఒకే ఒక బుల్లెట్తో హతము చేసేద్దామని. ఇది క్రైస్తవులు తెలుసుకోరు, ఇది క్రైస్తవులు నేర్చుకోరు. అండ్ ఈనాడు ఉన్నటువంటి ఒక దుర్దశ ఏంటంటే, క్రైస్తవ బోధకులు ఇట్లాంటి అతి అవసరమైన బోధను సంఘాలకు నేర్పించరు. సో 6 విషయాలు ఆయన చెప్పాడు, చెప్తున్నాను. మొదటిది, శరీరానికి మనము అవకాశం ఇచ్చినప్పుడు అది మనలో క్షమించరానటువంటి ఒక గుణాన్ని తయారు చేస్తుంది. మనం ఎవరినైనా ఇష్టపడకపోతే, ఎవరితోనైనా మనకేదైనా తగాదా, ఎవరితోనైనా మనకేదైనా అపార్థం, ఎవరితోనైనా మనకేదైనా ఇబ్బంది కలిగితే ఇక వారి మీద మనం పగ పెట్టుకొని ఉంటాం. మనం ప్రభు బలలో పాలు పొందుతూ ఉండొచ్చు, మనం ప్రైజ్ ద లార్డ్ చెప్తూ ఉండొచ్చు, మనము ప్రేమ చూపుతున్నట్టు నటిస్తూ ఉండొచ్చు. కానీ హృదయంలో మాత్రము శరీరము నిన్ను ఆ ప్రకారము మలినము చేసి, నీకు ఆ క్షమించే గుణాన్ని తీసేసి నిన్నొక ద్వేషించే వ్యక్తిగా, విషపూరితమైన మనిషిగా మార్చేస్తుంది. మర్చిపోవద్దు. రెండవది, మనం ఒకవేళ శరీరానికి అవకాశం ఇస్తే, శరీరము స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకునేయడానికి ఇస్తే, మనము ఇతరులు చేసినటువంటి చిన్న చిన్న తప్పులను కూడా మనము చూడనట్టు విడిచిపెట్టాం. ప్రతి దాన్ని భూతద్దములో చూస్తాం, ప్రతి దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తాం, ప్రతి దాన్ని విమర్శిస్తాం, ప్రతి దాని మీద విశ్లేషణ, ప్రతి దాని మీద అధ్యయనం, ప్రతి దాని మీద పుస్తకం రాస్తాం. మన పుస్తకాలు ఎవడు పబ్లిష్ చేయకపోయినా పర్వాలేదు. మన హార్టే ఒక చాట్ అవుతుంది, చాట్ మీద ఎన్నో రాసేస్తాం. మనం మర్చిపోవద్దు, మనము పడిన పతన జీవులము. మనము ఒకరితో ఒకరము క్రాస్ అవుతున్నప్పుడు, ఒకరి దారిలోనికి ఒకరం వచ్చినప్పుడు తప్పకుండా తప్పుడు రీతిలో తగులుతాము. తగిలినప్పుడు మీకు తెలుసు కదా, ఎక్కువ మంది ఉన్నప్పుడు పోతుంటే ధడాలన భుజాన్ని కొట్టుకుంటారు, సారీ అంటారు. అది చర్చిలో జరుగుతుంది, ఫ్యామిలీలో జరుగుతుంది. అట్లాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవద్దు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారా, బజార్లో మీరు ఎవరినో తగిలితే 2 రోజుల తర్వాత వాడు నన్ను భుజం మీద గుద్దాడు, వాడెవడో, వాడు ఎక్కడున్నాడో అని రాత్రి నిద్రపోకుండా గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకోరు. కానీ చర్చిలో గుర్తుపెట్టుకుంటారు. ఏళ్ళు మీలో ఆ వేరు నాటుకుపోతుంది. ఒక వచనం ఉంది, సామెత 19:19లో, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించుట ఘనతనిచ్చును. దేవుడు తప్పులు ఎందుకు క్షమిస్తాడు? ఎందుకంటే ఆయన ఘనమైన వాడు. యేసుక్రీస్తు మన ఘోరమైన దుష్కార్యములు ఎందుకు క్షమించాడు? ఎందుకంటే ఆయన ఘన కీర్తి కలిగినటువంటి వాడు. మనం ఆయన సంబంధులముగా, శిష్యులముగా ఇతరుల తప్పులు 10, 25, 1,00,000 ఎన్నైనా సరే క్షమించినప్పుడు మనము ఘనులము, క్షమించకపోతే మనము ఘనహీనులము. మూడవది, ఆయన చెప్పాడు, శరీరము అవకాశాన్ని వాడుకున్నప్పుడు అది ఇతరులను ఎప్పుడు కూడా చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తుంది కనుక వారిని అనుమానిస్తుంది, వారిని అనుమానముతో చూస్తుంది. అండ్ బైబిల్లో అగపే ప్రేమకున్నటువంటి ఒక లక్షణం 1 కొరింథీ 13:7 ప్రకారము అన్నింటినీ తాలుకుంటుంది, అన్నింటినీ నమ్ముతుంది.
సో మనం ఎట్లా ఉండాలంటే మన తోటి సహోదరులుగా మన సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడి పిల్లల్ని మనము నమ్మాలి. వారు ఒకవేళ అబద్ధం చెప్పే ఉండొచ్చు, వారు ఒకవేళ మనల్ని మిస్లీడ్ చేసే ఉండొచ్చు, దానికి వారు దేవుడికి బాధ్యత చెప్తారు, వారు విత్తిన దాన్ని వారు తిరిగి కోసుకుంటారు. కానీ మనము వారి యొక్క ఫలము, వారి యొక్క పలుకు వేరు వేరు అని తెలుసుకునే వరకు వారిని మనము నమ్మగలగాలి. నమ్మట్లేదు అంటే వారితో మనకి సత్సంబంధము లేదు. నాలుగవది, అది ఒకవేళ అవకాశాన్ని పొందితే శరీరం ఏం చేస్తుందంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతుంది, ఇతరులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఇతరులను కించపరిచి మాట్లాడుతుంది, ఇతరులను విమర్శించి మాట్లాడుతుంది, ఇతరులకు మరి లేనివన్నీ ఆపాదిస్తుంది, కొండేలు చెప్తుంది. దాని గురించి కూడా బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి. డియాట్రిక్ బాన్హాఫర్ అనేటువంటి జర్మన్ హతసాక్షి సంఘ కాపరి హిట్లర్ని చంపుదామనుకొని ప్రణాళిక వేసినటువంటి ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, ద బాడీ లైఫ్ అని. అంటే శరీర జీవము, సంఘము అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము, అది ఏ ప్రకారము ఫంక్షన్ చేయాలి, ఏ ప్రకారం పని చేయాలన్నది రాశాడు. అండ్ ఆయన దాంట్లో ఒక మాట అంటాడు, మనము నిరంతరము చెడు తలంపులను, శరీరం ఉత్పత్తి చేసేటువంటి చెడు తలంపులను ఎదుర్కొంటూ ఉంటాము. అయితే ఆ తలంపులకు మనం ఎప్పుడు కూడా మాటలను ఇవ్వకూడదు. అంటే ఆ తలంపులను మనము వెర్బలైజ్ చేయకూడదు, మాటల రూపంలోనికి తీసుకురాకూడదు. ఇప్పుడు నాకు మీ గురించి ఏదైనా చెడు తలంపు వస్తే వెంటనే నేను దాన్ని నాశనము చేయాలి, దాన్ని నేను పాతేయాలి తప్ప ఆ చెడు తలంపును మాటల రూపంలో మీకు వినిపించి మిమ్మల్ని నేను ధ్వంసము చేయకూడదు. కానీ చాలాసార్లు చాలామంది ఇమ్మెచ్యూర్ క్రిస్టియన్స్ ఆ ప్రకారము చేస్తారు. సో ఆయన ఏమంటాడంటే, ఒకవేళ మన నాలుకను మనము క్రమశిక్షణలో పెడితే, దానికి ఇవ్వాల్సినటువంటి నియంత్రణ తర్ఫీదునిస్తే అది చాలా మంచిగా ఉపయోగపడగలుగుతుంది. కానీ అట్లా ఇవ్వకపోతే మనకున్నటువంటి అలవాటు ఏంటంటే, మనం ఎప్పుడు ఇతరుల మీద కన్ను వేసి పెడతాం, ఇతరులను మనం ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాం, ఇతరులను మనం ఎప్పుడు తీర్పు తీరుస్తూ ఉంటాం, ఇతరులను మనం ఎప్పుడు ఖండిస్తూ ఉంటాం, ఇతరులను మనం ఎప్పుడు పడదోస్తూ ఉంటాం, అండ్ ఇతరులకు వ్యతిరేకంగా మనం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాం. ఇది మన శరీర తత్వము. ఇది మనము చేయకుండా నివారించుకోవాలి. ఎందుకంటే మనము నిరంతరము ఇతరులను ముఖాముఖిగా ఎదుర్కొనేటువంటి సంఘమై ఉన్నాం. ఇంకొకటి చెప్పాడు ఆయన, శరీరానికి మీరు అవకాశం ఇస్తే అదేం చేస్తుంది, ప్రతిదాన్ని తప్పుగా, అంటే కన్వర్జేషన్ని మీరు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కాన్వర్జేషన్ పాజిటివ్గా, సంభాషణ సానుకూలంగా, వాక్యానుసారంగా, ఆత్మ దేవుడి యొక్క చిత్తములో దేవుడికి మహిమకరంగా ఉండకుండా డొంకదారుల్లోనికి పోతుంది. కనుక అట్లా పోతున్నప్పుడు మీరు దాన్ని ఆపు చేయండి, లేకపోతే అట్లా మాట్లాడుతున్నటువంటి నెగటివ్ పీపుల్ నుండి మీరు దూరం అయిపోండి. ఎందుకంటే కొంతమంది మనుషులు మనకు టానిక్ అండ్ కొంతమంది మనుషులు మనకు టాక్సిక్. టాక్సిక్ అంటే విషము, టానిక్ అంటే మందు. సో ఇవి లేకపోతే మనము చాలా జాగ్రత్త పడగలము, దేవుడికి సహాయము చేయగలము. ఆరవది చెప్పాడు, మీ పర్సనల్ గ్రీవెన్సెస్, శరీరానికి మీరు అవకాశము ఇస్తే, స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచడానికి దానికి మీరు పూర్తి స్వేచ్ఛనిచ్చేస్తే అది పర్సనల్ గ్రీవెన్స్ని మాటిమాటికి పైకి తెస్తుంది. అంటే నాకు ఇతరులకి మధ్యలో జరిగినటువంటి ఆ విషయాన్ని మాటిమాటికి పైకి తెస్తోంది, అండ్ నేను వారు ఒకటి కాకుండా చేస్తోంది. అందుకనే ఎఫెసీ పత్రికలో దేవుడి వాక్యము ఈ రకంగా చెప్పబడింది. 4వ అధ్యాయం 26వ వచనంలో, కోపపడుడి కానీ పాపము చేయకూడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే సేమ్ డే మీకు ఎవరి మీదైనా కోపం వస్తే సేమ్ డే దాన్ని మీరు తీసేయండి. అది నీతిగల కోపం అయితే దేవుడికి స్తోత్రం. కానీ దాని తర్వాత ఆ కోపానికి నెక్స్ట్ డే మీరు అవకాశం ఇవ్వద్దు. అట్లా ఇస్తే అపవాదికి చోటు ఇచ్చినట్టు 27వ వచనంలో చెప్పాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. సో శరీరాన్ని అపవాది కూడా చేజెక్కించుకుంటాడు, అప్పుడు మీకు ఇద్దరు శత్రువులు అయిపోతారు. అండ్ ఇక్కడ నేను ఎప్పటి నుండో క్రైస్తవుడిని అయినప్పటి నుండి నమ్మి నా సంఘానికి అండ్ ఇతర సభల్లో చెప్పినటువంటి ఒక విషయాన్ని ఈయన కూడా చెప్పాడు. అదేంటంటే, ఎవరితోనైనా మనకి ఏదైనా సంబంధము లేని తెగిపోయేటువంటి విషయము జరిగితే ఎట్టి పరిస్థితుల్లో వారికి మనము క్షమాపణ చెప్పాల్సి వస్తే, వారికి మనం సంజాయిషి ఇవ్వాల్సి వస్తే, వారితో మనం సమాధాన పడాల్సి వస్తే అది ఎప్పుడు ముఖాముఖిగానే చెయ్యాలి, ఇన్ పర్సన్ చెయ్యాలి. ఎప్పుడు కూడా దాన్ని మనము ఈమెయిల్ ద్వారా చెయ్యకూడదు, వాట్సాప్ ద్వారా చెయ్యకూడదు, SMS ద్వారా చెయ్యకూడదు, లెటర్ ద్వారా చెయ్యకూడదు. మీరు అబ్సెంట్గా ఉండి వారికి మీరు క్షమాపణ చెప్పడము, లేక
లేకపోతే వారి మీద మీ ఫిర్యాదు మోపడము, ఈ రెండు మీరు చెయ్యకూడదు. ధైర్యము చేసి ముఖాముఖిగా వారి కంట్లో కళ్ళు పెట్టి చూసి ఇది మీ తప్పని చెప్పండి. నేను నీకు వ్యతిరేకంగా ఈ పాపం చేశానని ఒప్పుకోండి. ఆ ప్రకారం మీరు వెంటనే దాంట్లో నుండి విడుదల పొందుతారు. మిగతా మాధ్యమాలు ఏవి కూడా ఆ విషయాన్ని పెంచుతాయే తప్ప ఆ విషయాన్ని తొలగించు. సో రిమెంబర్ చర్చ్, మరొకసారి సంఘానికి చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా నాకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే డైరెక్ట్గా నా దగ్గరికి రండి, నా ముందు సీట్ ఇస్తా, కూర్చోండి, సూటిగా నా కంట్లోకి చూడండి. నా తప్పు అయితే నాకు చెప్పండి, మీ తప్పు అయితే ఒప్పుకోండి, క్షమాపణ అడగండి. నాకు ఎప్పుడు ఈమెయిల్ పంపొద్దు. నేను ఇప్పటిదాకా 34 ఇయర్స్లో అట్లాంటి ఈమెయిల్కి ఒక్క రెస్పాన్స్ని ఇవ్వలేదు. అండ్ ఇంకో ఎన్నేళ్ళు బతుకుతానో తెలియదు, ఇవ్వను. ఎందుకంటే దట్ ఈస్ నాట్ గాడ్స్ వే, దట్ ఈస్ నెవర్ గాడ్స్ వే. ఇన్ పర్సన్, వ్యక్తిగతంగా నేను నీకు వ్యతిరేకంగా, నువ్వు నాకు వ్యతిరేకంగా తప్పు పాపం చేస్తే వ్యక్తిగతంగానే దాన్ని మనం సరిచేయాలి. వేరే మాధ్యమాలు వద్దు. వేరే మాధ్యమాలు వాడుతున్నామంటే మనలో ఇంకా పొగరు పోలేదు, మనలో ఇంకా అహము తగ్గలేదు, మనం ఇంకా పైనే కొండ మీదకి ఎక్కి కూర్చున్న కొండముచ్చులాగా ఉన్నాం. ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. సో ఇప్పుడు అసలు చెప్తాడు ఎట్లా ఉండాలి మీరు. దాన్ని మీరు చేయకుండా జాగ్రత్త పడండి. మీ శరీరానికి ఆ స్వాతంత్రాన్ని, క్రీస్తు మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచనివ్వకుండా జాగ్రత్త పడండి. కానీ దానికి బదులు ఏం చేయాలి? ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒక్కడు దాసులై ఉండుడి. తెలుగులో ట్రాన్స్లేషన్ దాసులు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో, గ్రీక్లో ఏమని ఉంటుందంటే ఒకరికి ఒకరు బానిసలై ప్రేమతో ఒకరికి ఒకరు సేవ చేసుకోండి. సో ఈ స్వాతంత్రాన్ని మనము ఎట్లా వినియోగించాలి అంటే ఇతరులకు సేవ చేయడానికి దాన్ని మనం వినియోగించాలి. స్వాతంత్రాన్ని స్వార్థం కొరకు, మన సొంత సేవ కొరకు వాడుకోకూడదు. స్వాతంత్రాన్ని ఇతరుల సేవ కొరకు, ఇతరుల క్షేమం కొరకు వాడాలి, దేవుడి పేరట వాడాలి. అప్పుడు మనము నిజముగా స్వతంత్రులము అన్నదానికి రుజువును విడిచిపెడతాం. ప్రేమ అన్నాడు. గలతీ పత్రికలోనే 4 రకాలుగా ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు రాయించాడు. వాటి గురించి ఒక్కొక్క మాట జ్ఞాపకం చేస్తాను. మొదటిసారి మీరు గలతీ 2:20లో దాన్ని చూస్తారు. పౌలు యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాడు? నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. సో నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడి అందు విశ్వాసముతో జీవించుచున్నాను. అది నా యొక్క ఫౌండేషన్. సో నా ఫౌండేషన్ నన్ను ప్రేమించి నన్ను రక్షించుటకు తన్ను తాను త్యాగము చేసుకున్నటువంటి యేసు మూలముగా పడితే నేను కూడా అదే పంద, అదే విధానం, అదే రీతిలో ఇతరుల కొరకు నన్ను నేను త్యాగము చేసుకోవడానికి పురికొల్పబడతాను. రెండవది గలతీ 5:22 ప్రకారము అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. సో పరిశుద్ధాత్మ యొక్క ఫలం ఏంటి అంటే ప్రేమ. నేను ఆత్మ చేత నింపబడ్డాను, ఆత్మ పూర్ణుడిగా ఉన్నాను, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాను అంటే నేను మొదట ప్రేమ చూపించే వ్యక్తిగా ఉంటాను. సో హోలీ స్పిరిట్ అనాయింటింగ్, హోలీ స్పిరిట్ ఫుల్నెస్ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ప్రేమను విస్తృతంగా చూపించుట. ఎంత ఎక్కువ నువ్వు చూపిస్తే అంత ఎక్కువ అభిషేకం నీ మీద ఉంది. మూడవది, ఆ ప్రేమ ఎట్లా వ్యక్తమవుతుంది అనేది గలతీ 5:6లో రాశాడు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమవును. ఫెయిత్ వర్క్స్ త్రూ లవ్. నాకు నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉంది అన్నది నేను ఎట్లా రుజువు చేయగలను? ప్రేమ ద్వారా విశ్వాసాన్ని వ్యక్తపరచేటప్పుడు. అంటే నేను నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నాను కనుక దేవుడి పోలికలో ఉన్నటువంటి నా తోటి సహోదరి సహోదరులను ప్రేమిస్తాను. అండ్ నేను ఎప్పుడు చెప్తాను, లవ్ ఈజ్ అ వర్బ్, లవ్ ఈజ్ నాట్ అ వర్డ్. అది ఒక పదం కాదు, అది ఒక క్రియా సూచక చేసేటువంటి వర్బ్, అంటే పనిని సూచించేటువంటి పదము కనుక ప్రేమ అంటే ఒకరికి చేయుట. గలతీ 5:13 మనం ఎట్లాగో చూస్తున్నాం. నిజమైన క్రైస్తవ ప్రేమ ఏంటంటే ఇతరులకు సేవ చేయుట. సో నన్ను దేవుడు ఎందుకు విడుదల చేశాడు? నా స్వార్థము నుండి ఎందుకు విడుదల చేశాడు? పాపిష్టి అంశముల నుండి ఎందుకు విడుదల చేశాడు? ఇప్పుడు నేను దేవుడి ప్రతినిధిగా, దేవుడి పరిచారకుడిగా, దేవుడు నన్ను ఎక్కడైతే పెడతాడో, ఏ సంఘంలో అయితే పెడతాడో, అందుకనే స్థానిక సంఘం అవసరము, స్థానిక సంఘంలో సభ్యత్వము అవసరము. ఎందుకంటే నా 2 హ్యాండ్స్ ఇప్పటిదాకా నేను పుట్టినప్పటి నుండి ఈ బాడీకే అటాచ్ అయి ఉన్నాయి. దీన్ని మాటి మాటికి వేరే వేరే బాడీస్కి అటాచ్ డిటాచ్ చేసేటువంటి ప్రక్రియ లేదు. మీరు కూడా మీ బాడీని మేము అట్లా చేస్తామంటే ఒప్పుకోరు.
సో క్రైస్ట్ బాడీ లోకల్ చర్చ్, దాంట్లో మనకి మెంబర్షిప్, దాంట్లో మనకు అకౌంటబిలిటీ, దాంట్లో మనకి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఇది మనం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రియ సహోదరి సహోదరులకి మనము దీవెనగా మారుతాం. వారికి మనము నిస్వార్థమైనటువంటి సేవను చేస్తాం. అట్లా వారికి నిస్వార్థంగా ప్రేమతో సేవ చేసినప్పుడు మనము పాపములను జయించగలుగుతాం, మనము స్వార్థమును జయించగలుగుతాం, మనము అహమును జయించగలుగుతాం, అండ్ మనము దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. అండ్ ఆయన వాడినటువంటి గ్రీకు పదం దాసులై ఉండుడి, సర్వ్ వన్ అనదర్ అని ఇంగ్లీష్లో, తెలుగులో ఉన్నటువంటి దాన్ని మీరు తీసుకుంటే గ్రీకులో డూలాస్ అనేటువంటి పదం. దాని యొక్క అర్థం ఏంటంటే బానిసలుగా ఉండండి, ఒకరికి ఒకరు బానిసగా ఉండి సేవ చేయండి. బానిసకు పర్సనల్ ప్రిఫరెన్స్ ఉండదు, ప్రత్యేకంగా తన స్వంత ఇష్టము అనేది ఉండదు. బానిసకి వ్యక్తిగత సుఖ సౌకర్యాలతో పని ఉండదు, బానిసకి వ్యక్తిగత ఆశయాలు ఉండవు. బానిస యజమాని మాట ప్రకారమే పని చేస్తాడు. అపోస్తులైనటువంటి పౌలు కూడా ఆయన ఈ బోధ చేయక మునుపు అట్లా బ్రతికాడు. అండ్ 1 కొరింథీ 9వ అధ్యాయం 19వ వచనంలో ఆయన జీవన సాక్ష్యమును మనకి చెప్తాడు. ఒకసారి చూడండి, 1 కొరింథీ 9:19, నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. దాసునిగా అన్నది బానిసగా అంటే యాక్యురేట్ ట్రాన్స్లేషన్. అందరికీ నన్ను నేనే బానిసగా చేసుకొంటిని. అపోస్తులుడైనటువంటి పౌలు అందరికీ, దాంట్లో ఉన్నటువంటి వారు ఎలాంటి అంటే అలాంటి వారు ఉన్నారు, వారందరికీ కూడా ఆయన తను తాను బానిసగా చేసుకున్నాడు. ఎందుకంటే వారందరికీ దేవుడి పేరట దేవుడి యొక్క ప్రేమతో కూడిన సేవను చేయడానికి. సో మీరు రక్షించబడిన తర్వాత, ఈరోజు నేను కొంతమందికి బ్యాప్టిజం సర్టిఫికెట్స్ ఇచ్చాను. మీరు రక్షించబడిన తర్వాత మీరు డే 1 నుండి ఇతరులకు సేవ చేయడానికి మీ హృదయాన్ని తెరిచారా, మీ మనసును తెరిచారా, మీ యొక్క నేచర్ని తెరిచారా? మీరు ఆత్మదేవుడి చేత అట్లా ప్రభావితం అయ్యారా? దేవుడి వాక్యము మిమ్మల్ని అట్లా పురికొల్పుతుందా? ప్రతిరోజు నేను ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి, నేను ఎవరినో ఒకరిని ఉద్ధరించాలి, నేను ఎవరికో ఒకరికి చేయూతను అందించాలి, నేను ఎవరికో ఒకరి అవసరం తీర్చాలి, ఎవరి బాధనో నేను తగ్గించాలి, ఎవరి కన్నీరో నేను తొడవాలి, నాకున్న స్తోమతలో నేను ఇతరులకు ఉపయోగపడాలి, నా దేవుడు నన్ను చూసి గర్వించాలి. యేసు 33.5 సంవత్సరాలు ఇతరుల కొరకు బ్రతికాడు, ఆహుతైపోయాడు. క్రీస్తులోనికి వచ్చిన నేను అట్లా బతకపోతే అట్లా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆ ఆలోచన రాలేదంటే మీరు బహుశా రక్షణ పొంది ఉండకపోవచ్చు. ఎందుకంటే తిరిగి జన్మించినటువంటి వారు నూతన సృష్టి, వారికి ఈ యొక్క ఆలోచనలు దేవుడు కల్పిస్తాడు. లూథర్ ఆయన అంటాడు, ఒక క్రైస్తవుడు అన్ని విషయాల్లో కూడా నిజముగా స్వతంత్రత కలిగిన వాడు ఎవడికి దాసుడు కాడు. అంటే లోకానికి దాసుడు కాడు, శరీరానికి దాసుడు కాడు, సాతానుకు దాసుడు కాడు, స్వంతానికి దాసుడు కాడు. ఆ విషయంలో స్వతంత్రుడు. కానీ రెండో వైపు, నాణ్యానికి రెండో వైపు చూస్తే ఒక క్రైస్తవుడు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి బాధ్యత కలిగినటువంటి బానిస, అందరి పట్ల గొప్ప కర్తవ్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. సో యు ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎవ్రీ పర్సన్ అండ్ ఎస్పెషలీ టు ద చర్చ్. క్రైస్తవ సంఘంలో నేను వస్తాను, నేను పోతాను, నా సీట్ ఇది, నేను దాంట్లో కూర్చుంటాను, తర్వాత వెళ్ళిపోతాను, ఇష్టం ఉంటే ప్రైజ్ ది లార్డ్ చెప్తాను, ఇష్టం ఉంటే చేయి కలుపుతాను, ఇష్టం ఉంటే మాట్లాడతాను, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను. యూ డు నాట్ బిలాంగ్ టు ద చర్చ్. నువ్వు క్రైస్తవ సంఘానికి సంబంధించిన వ్యక్తివి కావు. నిన్ను నీవు మోసపుచ్చుకోవద్దు. ఈరోజు నీవు మోసపోయి ఇతరులను మోసపుచ్చొచ్చేమో కానీ రేపు నిన్ను కాలు దుమ్ము కూడా పరలోకంలో దేవుడు పెట్టనివ్వడు. ఎందుకంటే యూ నెవర్ బిలాంగ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. నీవెప్పుడు కూడా ఆయన యొక్క శరీరంలో, సంఘములో సభ్యునిగా, సభ్యురాలిగా లేవు. నీవు ఆయన యొక్క సేవకుడవు, నీవు ఆయన యొక్క సంఘములో భాగమై అవయవమై ఉంటే తప్పకుండా నీవు ఆయన చెప్పినట్టే పనిచేస్తావు. ఆయన సర్వాధికారి, ఆయనే సంఘానికి శిరస్సు, ఆయన ఆదేశానికి నీవు లోబడతావు. అట్లా లేవు అంటే నీవు ఆయన వాడవు కావు. సో ఈ సత్యాన్ని మనం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు కొంతమంది ఆబ్లిగేషన్ ద్వారా సేవ చేస్తుంటారు. తప్పదిక పాస్టర్ గారు ఊరుకోడు, ఈ చర్చ్కే రావాలంటే మెంబర్షిప్ ఇస్తాడు, ఈ చర్చ్కే రావాలంటే వాలంటీర్గా చేస్తాడు, ఈ చర్చ్కి రావాలంటే నన్ను ఈ పని ఆ పని చేయమంటాడు. ఇక తప్పదిక అని ఆబ్లిగేషన్ ప్రకారం చేస్తే కూడా దేవుడు ఒప్పుకోడు. పాస్టర్ ఒప్పుకుంటాడేమో, పాస్టర్ ఉన్నన్ని రోజులు పాపం నిన్ను మెచ్చుకొని మోసపోయి ఆ యొక్క సమాధికి పోతాడేమో, కానీ పాస్టర్ నీకు ఏమీ చెయ్యడు, నీ నుండి ఏమీ తీయడు. పాస్టర్ ఓన్లీ దేవుడు పనిచేస్తాడు. కానీ నీవు దేవుడి ఎదుట ఆబ్లిగేషన్గా చేస్తే, తప్పదిక అని చేస్తే మాత్రం దేవుడు తర్వాత అంటాడు, నాకు కూడా తప్పదిక, నిన్ను రానివ్వను అని.
సో నీవు ప్రేమతో చేస్తే నీవు క్రీస్తుని కలిగి ఉన్నావు, ఆత్మను కలిగి ఉన్నావు, ఆత్మీయంగా ఫలిస్తున్నావు, అండ్ దేవుని యొక్క గొప్ప చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. సో 4 మాటలు ఇక్కడ ఒక్కొక్క మాటే చెప్తాను. అదేంటంటే, మొదట త్రూ సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థముగా ప్రేమ కలిగి ఒకరికి ఒకరు బానిసలుగా ఉండి సేవ చేయండి. అందుకని నేను అంటాను, ఇతరులను తెలుసుకోవడం చాలా అవసరము. మీ అందరికన్నా నేను చాలా రిజర్వ్డ్ పర్సన్గా ఉండేవాడిని, మనుషుల్ని ఇష్టపడేవాడిని కాదు, మనుషులకి దూరము, పుస్తకాల పురుగుని. కానీ నన్ను రక్షించిన తర్వాత దేవుడు సేవకుడిగా చేశాడు. ప్రతిరోజు ప్రతినిత్యం మనుషులతోనే నా జీవితం. సో నేను ఇతరులకు దూరంగా ఉంటాను, ఏకాకిగా ఉంటాను, ఒంటరిగా ఉంటాను, ఆ ప్రకారం దేవుడితో నాకు సంబంధం ఉంది, ఎవరితో నాకు సంబంధం లేకపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు దేవుడి చిత్తము, దేవుడి యొక్క సంఘము కాదు. అంటే మనం తెలుసుకోవాలి, ఆత్మ ఫలమును దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, అందరితో మనకు ఉండేటువంటి సంబంధాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాటిని మనం వినియోగించడానికి. ప్రేమ అనేక తప్పులను కప్పును అని బైబిల్ చెప్తోంది. సో నాకు వ్యతిరేకంగా నీవు 10 సార్లు తప్పు చేస్తే నేను ప్రేమ గలవాడునో లేనో ఎప్పుడు తెలుస్తుందంటే, నేను 10 సార్లు నీ తప్పును కప్పి నిన్ను క్షమించి నిన్నేమి అనకుండా వదిలేస్తూ నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు నేను ప్రేమను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను ఆత్మీయంగా ప్రేమ విషయంలో ఫలిస్తున్నాను. నేను చెప్పినా కూడా మీరు ఇంకా వినక నా ముందు తలూపి వెనక్కిపోయి అదే విధానంలో ఉన్న నేను ఎందుకు ఇంకా ఓపికతో ఉంటున్నాను, దీర్ఘశాంతమును ఎందుకు చూపిస్తున్నాను? ఎందుకంటే అది ఆత్మ ఫలము గనుక. మీరు నాకు ఏ మేలు చేయకపోయినా నేను మీకు ఇంకా ఎందుకు సేవకుడిగా ఉండి ఇంత మేలు చేస్తూనే ఉన్నాను, ప్రతి వారం మేలు చేస్తూనే ఉన్నాను, ప్రతిరోజు ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? ఆత్మఫలం మంచితనం గనుక. సో ఇది నేను చేస్తేనే కదా నాలో ఆత్మఫలం ఉంది, పెరుగుతోంది. ఒకవేళ నేను కూడా లోకస్తుడిగా శరీర సంబంధిగా ఉంటే ఇవేవి ఉండవు. సో మీరు అట్లా ఆలోచించాలి. నేను దేవుడి బిడ్డనయ్యాను, ఇప్పుడు నాకు కష్టం ఉండొద్దు. నేను దేవుడి బిడ్డనయ్యాను, ఇప్పుడు నాకు నష్టం ఉండొద్దు. నేను దేవుడి బిడ్డనయ్యాను, ఇప్పుడు నాకు కన్నీరు రావద్దు. ఇప్పుడు నేను దేవుడి బిడ్డనయ్యాను, అందరూ నా మీద పన్నీరే చల్లాలంటే అది క్రిస్టియానిటీ కాదు. World War II జాపనీస్ ప్రిజన్ క్యాంప్ అండ్ ఎర్నెస్ట్ గార్డన్ ఒక నిజమైనటువంటి గాథను రాశాడు. ఇది ట్రూ అకౌంట్ అన్నమాట. త్రూ ద వ్యాలీ ఆఫ్ ద క్వాయ్ అనేది నది, అక్కడ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద క్వాయ్ అనే దాంట్లో ఈ యొక్క నిజముగా జరిగినటువంటి సంఘటన గురించి ఆయన పేర్కొన్నాడు. అక్కడ మరి ప్రిజన్ క్యాంప్, అది ఒక చెరసాల, దొరికినటువంటి యుద్ధ ఖైదీలు అందరినీ దాంట్లో పెడతారు. అండ్ దాంట్లో మరి ఇంగ్లీష్ వారు ఉన్నారు, అంటే బ్రిటన్స్ ఉన్నారు, తర్వాత ఆస్ట్రేలియన్స్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, స్కాటిష్ ప్రిజనర్స్ ఉన్నారు. వీరందరితో ఆ యొక్క చెరసాల నింపబడి ఉంది. అది క్వాయ్ నది దగ్గర ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ దగ్గరలో కట్టబడింది. కానీ క్యాంప్ అంతా కూడా ఎట్లా ఉన్నారంటే, అందరూ కూడా పొగరబోతులు, అందరూ స్వార్థపరులు. వారందరిలో కూడా డాగ్ ఈట్ డాగ్ మెంటాలిటీ, అంటే ఈ కుక్క ఆ కుక్కను తింటుంది, ఆ కుక్క ఈ కుక్కను తింటుంది. సో ఒకరితో ఒకరు ఎప్పుడు తగాదా పడేవారు, ఒకరి దగ్గర ఒకరు దొంగిలించుకునేవారు, ఒకరిని ఒకరు మోసం చేసుకునేవారు. అండ్ వారి ప్లేట్స్, వారికి ఆహారం వేస్తే వారి ప్లేట్ని కింద పైన 2 చేతులతో కప్పుకోవాలి, ఎందుకంటే వేరే వాడు దాంట్లో ఉన్న ఆహారాన్ని దొంగిలించకుండా. బైబిల్ స్కూల్స్లో నాకు చెప్తుంటారు, మటన్ కర్రీ వారానికి ఒకసారి పెడతారు. పెట్టినప్పుడు వారు గ్రేస్ చెప్తుంటే అందరూ ప్రార్థన కళ్ళు మూసుకొని చేస్తుంటే ముక్కల మీద చేతులు పెట్టుకుంటారంట బైబిల్ విద్యార్థులు, ఎందుకంటే కాకులు రావు కానీ ఏలియాకి తీసుకుపోవడానికి. సో ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి. అండ్ యాంగస్ మెక్ గిలివ్రే అనేటువంటి ఒక స్కాటిష్ ఆజానుబాహుడైనటువంటి యుద్ధ ఖైదీ అక్కడ ఉండేవాడు. ఆయన అంటే అందరికీ హడల్. కానీ ఆయన ఒక రోజున చచ్చిపోయాడు అనేటువంటి వార్త రాగానే ఆ క్యాంప్ అంతా కూడా తల్లడిల్లిపోయింది. అంత పెద్ద మనిషి, అంత పర్సనాలిటీ ఉన్న వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎట్లా చచ్చిపోయాడు? దాని తర్వాత వారికి అసలు విషయం తెలిసింది. ఈ స్కాటిష్ సైనికులు, వారిని ఎయిర్ గిల్స్ అంటారు, వారి నిక్ నేమ్ ఎయిర్ గిల్స్. సో వారికి ఒక బడ్డీ సిస్టమ్ ఉంది. అంటే వారు సైన్యముగా చేరిన తర్వాత, వారు సైన్యంలో ఉన్నంత వరకు, ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఒకరికి ఒకరు తోబుట్టువుగా, ఒకరికి ఒకరు బ్రతికేవారిగా ఉంటారు. సో ఈ యొక్క యాంగస్కి ఒక బడ్డీ ఉండేవాడు. ప్రతి ఒక్కడికి ఒక స్నేహితుడు ఉంటాడు, వాడి బాధ్యత వీడిది, వీడి బాధ్యత వాడిది. సో వారిని మక్కర్ అని పిలిచేవారు. సో ఆ వ్యక్తి బలహీనమైపోయాడు, అనారోగ్యంతో ఉంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తి యొక్క ఆహారాన్ని పెట్టి, నాకు ఎక్కువ వస్తుందిలే నువ్వు తినని చెప్పి నిలబడి మరీ తినిపించేవాడు.
ఆ వ్యక్తికి చలి ఎక్కువ అవుతుంటే ఈ వ్యక్తి కప్పుకోవాల్సినటువంటి బ్లాంకెట్తో ఆ వ్యక్తి కప్పేవాడు. కప్పినప్పుడు అతను అడిగేవాడు, నీకొద్దా, నీకు చలి పెట్టదా అంటే, నేను పెద్ద బాడీ ఓడిని కదా, నాకు ఇంకొకటి ఉందిలే, నేను చూసుకుంటాను, నువ్వు కప్పుకొని కప్పేవాడు. సో అట్లా యాంగస్ అతడికి హెల్ప్ చేసి చచ్చేటువంటి ఆ యొక్క మక్కర్ని బతికించాడు. కానీ తర్వాత ఈయన ఒక రోజున కూలి చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు డాక్టర్స్ ఇతని యొక్క మెడికల్ రిపోర్ట్లు ఏం రాశారు? డైడ్ ఆఫ్ స్టార్వేషన్, ఆకలితో చచ్చిపోయాడు. అంటే తన ఆహారం అంతటిని అతనికి పెట్టి అతన్ని బతికిచ్చాడు, ఇతడు చచ్చిపోయాడు. అదే యేసుప్రభు మనకు ఒక చోట చెప్తాడు, యోహాను 15:13లో, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. సో వెంటనే ఈ వార్త దావాలనంలాగా క్యాంప్ అంతా పోయేసరికి క్యాంపులో చాలా పెద్ద మార్పు వచ్చేసింది. ఇతరుల మీద దృష్టి పెట్టడం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధపు ఖైదీలు, పొగరుబోతులు, స్వార్థపరులు మొదలుపెట్టారు. మానవత్వానికి వారు దిగొచ్చారు. ఒకరిని ఒకరు వారు కావాలనుకున్నారు, ఇతరులతో స్నేహం చేశారు. అండ్ ఇక వారందరూ కూడా దేవుడి వైపు తిరగడానికి ప్రారంభించారు. ఒక ఆయన వాయిలిన్ తయారు చేశాడు, ఇంకొక ఆయన ఆర్కెస్ట్రా నడిపించాడు, ఇంకొక ఆయన ఇంకొకటి తయారు చేశాడు, ఇంకొక ఆయన ప్రొఫెసర్గా మారాడు. అట్లా వారు అనేక విషయాలు నేర్చుకుంటూ ఒక చర్చ్ దాంట్లో ఏర్పడింది. దానికి వారు చర్చ్ వితౌట్ వాల్స్, అంటే గోడలు లేని సంఘం అని పేరు పెట్టారు. అండ్ వారి యొక్క సహవాసాన్ని చూసినప్పుడు ఈ కఠినమైన కిరాతకులైన జాపనీస్ సైనికులు కూడా కదిలించబడి వారు కూడా మీటింగ్కి వచ్చేవారు. కొంతకాలం తర్వాత వీరందరూ ప్రేమతో ఒకరికొకరు బానిసలైపోయారు కనుక అక్కడ ఒక యూనివర్సిటీ వచ్చింది, అక్కడ ఒక హాస్పిటల్ వచ్చింది, అక్కడ ఒక లైబ్రరీ వచ్చింది. ఆ ప్లేస్ అంతా కూడా రూపాంతరపరచబడింది. అంతటికి కారణం ఒకే ఒక వ్యక్తి, యాంగస్. నిస్వార్థంగా ప్రేమతో ఇతని కోసం ప్రాణం పెట్టాడు, అతన్ని రక్షించాడు, ఇతడు పోయాడు, కానీ ఆ ప్రాంతం అంతటిని, ఆ ప్రజల జీవితాల్ని మార్చేశాడు. సో నిస్వార్థమైనటువంటి సేవ చేయుటకు దేవుడు నిన్ను నన్ను వెదికి రక్షించి క్రీస్తునందు స్వతంత్రునిగా చేశాడు, మర్చిపోవద్దు. రెండవది, త్రూ స్పిరిచువల్ గిఫ్ట్స్, మన యొక్క ఆత్మీయ వరముల ద్వారా మనం ఒకరికొకరము సేవ చేయాలి. 1 కొరింథీ 12:7లో, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. సో అందరి ప్రయోజనం అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రయోజనము కొరకు ప్రతివానికి, సంఘ సభ్యునికి, సభ్యురాలికి ఆత్మ ప్రత్యక్షత అంటే ఆత్మ వరము అనుగ్రహించబడుచున్నది. సో ప్రతి విశ్వాసి దేవుడి దగ్గర వరమును పొందాడు, ఒక ఈవిని పొందాడు, ఒక టూల్ని పొందాడు, ఒక ఇన్స్ట్రుమెంట్ని పొందాడు, ఒక సాధనాన్ని పొందాడు. దాన్ని దేవుడు అంటున్నాడు, దీన్ని నా చర్చ్ కోసం వాడు. ప్రతి నిత్యం అవకాశం వచ్చినప్పుడు వాడు. నువ్వేం చేస్తావు? దాన్ని తీసుకొని వాడకుండా దాన్ని భూమిలో తవ్వి పాతి పెట్టేస్తే దేవుడు ఒక రోజున నిన్ను తప్పక శిక్షిస్తాడు. అది యేసుప్రభు మత్తయి 25లో చెప్పాడు. సో సంఘాల్లో పాస్టర్లు ఇతరులకి చెప్పొద్దు, మీరు దేవుడి సేవకులు, మీరు సేవ చేయాలి, దేవుడు మీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసుకోవాలి, దాన్ని మీరు పెంపొందించుకోవాలి, దాన్ని మీరు ఇతరుల జీవితాల ప్రయోజనం కొరకు వినియోగించాలి అని ఇతరులు చెప్పకూడదు. అది నీ పిలుపు. యు ఆర్ కాల్డ్ టు సర్వ్. అండ్ కొంతమంది తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఈ మాట కూడా చెప్పనివ్వండి, బాప్తిస్మం పొందడానికి మీ పిల్లలకి ఇంత ఏజ్ అని మీరు పెట్టొద్దు. మీరెవరు పెట్టడానికి? వారు మీ పిల్లలు కారు, వారు దేవుడి పిల్లలు. దేవుడు వారిని ఎప్పుడు రక్షించాలనుకున్నాడో, వారికి ఎప్పుడు బాప్తిస్మం ఇవ్వాలనుకున్నాడో, వారిని ఎప్పుడు చర్చ్ మెంబర్గా చేయాలనుకున్నాడో, వారిని ఎప్పుడు వాలంటీర్గా చేయాలనుకున్నాడో ఆయన ఇష్టం, అది మీ ఇష్టం కాదు. మీరు చాలాసార్లు దేవుడి యొక్క చిత్తానికి అడ్డం వచ్చి, ఇప్పుడే నా బిడ్డకి బాప్తిస్మం వద్దు, ఇప్పుడే నా బిడ్డకి మెంబర్షిప్ వద్దు, ఇప్పుడే నా బిడ్డ వాలంటీర్ వద్దు. దట్ ఈస్ షియర్ నాన్ సెన్స్. యు ఆర్ కమింగ్ అగెయిన్స్ట్ గాడ్. డోంట్ ఫర్గెట్. ఎందుకంటే నీ బిడ్డ రేపు బతికి ఉంటుందో లేదో నీకు తెలియదు. ప్రాణం ఇచ్చినటువంటి ఆయనే వారి పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో దాన్ని నెరవేరుస్తాడు. ఆయనకి నీ బిడ్డనిచ్చేయి. హన్నాలాగా ఉండు. సమూయేలును తీసుకుని వచ్చేసి వాడు పాలు విడవగానే తీసుకుని వచ్చి దేవుడికి ఇచ్చేసింది జీవితకాలం. సో మన సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పిలువబడుతున్నారు కనుక, ఎవరిని ఎప్పుడు దేవుడు పిలుస్తాడో మనకి తెలియదు కనుక, పిలువబడిన ప్రతి ఒక్కరు అది వారి బాధ్యత అని గుర్తించాలి, అది దేవుడి మహిమ కొరకని గుర్తించాలి, ఇతరుల క్షేమం కొరకని గుర్తించాలి, ఆత్మదేవుణ్ణి ఆ ప్రకారం వ్యతిరేకించి దుఃఖపరచకూడదని గుర్తించాలి, అండ్ దేవుడి కొరకు ఆత్మీయ వరములను వినియోగించాలి. అండ్ ఇంకా మీరు న్యూ టెస్టిమెంట్ చదవండి, ఎన్నో రకాలుగా వాక్యం చెప్తోంది. త్రూ సెయింట్లీ కోఆపరేషన్, మనము పరిశుద్ధుల సహకారంతో ఈ పనిని చేయాలి. మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి అని ఆయన ఇక్కడ హెచ్చరిక రూపంలో రాశాడు. సో మనము సంఘముగా కూడి వచ్చింది, స్థాపించబడింది నశించిపోవడానికి కాదు, బొత్తిగా నశించిపోవడానికి కాదు, ఒకని వలన ఒకడికి క్షేమాభివృద్ధి కలిగించుకోవడానికి. టు డెవలప్ వన్ అనదర్, నాట్ టు డిస్ట్రాయ్ వన్ అనదర్.
సో అందుకనే మనం ఒక టీం లాగా ఐక్యతతో, ఈరోజు కూడా మీరు ఆ యొక్క మాట రెస్పాన్సివ్ రీడింగ్లో చదివినప్పుడు విన్నారో లేదో, గమనించారో లేదో నాకు తెలియదు. నాకు ఎప్పుడు అదొక సవాలు. అదేంటంటే పాత నిబంధన ఇశ్రాయేలీయులు శరీర సంబంధులుగా ఉన్నా కూడా 20వ అధ్యాయం 11వ వచనంలో ఇట్లా ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులు అందరూ ఒక్క మనుష్యుడైనట్టు ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. లక్షల మంది వారందరూ ఒక్క మనుష్యుడైనట్టు ఏకీభవించారు. మనము 200 అయినా మనలో ఏకీభావం లేదు. మీ పాస్టర్గా నేను చెప్తున్నాను, 200 హెడ్స్ కెనాట్ బికమ్ వన్. ఇట్స్ ఎ షేమ్ఫుల్ థింగ్. 200 తలకాయలు ఒక్క తలకాయగా మారకపోవడం అనేది ఒక అవమానకరమైనటువంటి విషయం. దేవుడు మనందరి నోట్తో ఆ మాట చదివించాడు. మనకేం చెప్తున్నాడు? మీరందరూ కూడా ఇట్లా ఉండాలి, కానీ లేరు. సో మనం ఒక టీమ్గా వాలంటీర్ ఫామ్ సైన్ చేస్తే సరిపోదు, కవనెంట్లో చెప్పేస్తే సరిపోదు. ఇన్ ఫ్యాక్ట్ మనం ఉన్నామా? మీలో ప్రతి ఒక్కరు నాతో సరిగ్గా ఉన్నారా? నేను మిమ్మల్ని సవాల్ చేసి అడుగుతున్నాను. మీలో ప్రతి ఒక్కరు నాతో సరిగ్గా ఉన్నారా? లేరు అని నేను చెప్తాను. ఇక్కడ ఎవరు లేరో కూడా నేను చెప్తాను నాతో సరిగ్గా. ఎందుకు లేరో కూడా నేను చెప్తాను. అది తప్పు, అది పాపం. ఇప్పుడే మానండి, దాన్ని వదిలేయండి. నేను మీ అందరితో సరిగ్గా ఉన్నానా? ఎవ్రీబడితో సరిగ్గా ఉన్నాను. బిఫోర్ గాడ్ ఐఎమ్ సేయింగ్. కానీ డిసిప్లినేరియన్గా, అంటే క్రమశిక్షణ పెట్టే విషయంలో ప్రేమ తప్పులను కప్పుతుంది, ప్రేమే శిక్షిస్తుంది. తాను ప్రేమించిన కుమారుణ్ణి దేవుడు శిక్షిస్తాడు, వాడి తప్పుదిద్దుతాడు, వాడిని క్రమశిక్షణలో పెడతాడు. ఆ ప్రకారం పాస్టర్గా ఆ బాధ్యత చేస్తాను. కానీ బిలీవర్గా నాకు ఇక్కడ ఏ ఒక్కరితో ఏమీ లేదు. 6 దేశాల్లో 6 రకాల జాతుల ముఖాలు చూసి వచ్చి పొద్దున మీ ముఖాలు చూడగానే ఆ హృదయం నిండిపోయింది, కడుపు నిండిపోయింది. ఈరోజు భోజనం లేకపోయినా ఏం పర్వాలేదు, ఎంత ముద్దుగా ఉన్నారు. పైకి లోపల కూడా అట్లే ఉంటే ఎంత బాగుంటుంది. సో ఆ యొక్క వన్నెస్, ఆ యూనిటీ, ఆ టుగెదర్నెస్ మనకు అవసరం. టుగెదర్ ఫర్ గాడ్, దేవుడి కొరకు ఒక్కరం అవ్వాలి. టుగెదర్ ఫర్ ద గాస్పల్, సువార్త కొరకు ఒక్కరం అవ్వాలి. టుగెదర్ ఫర్ గుడ్ ఆఫ్ ఆల్, అందరి క్షేమం కొరకు ఒక్కరం అవ్వాలి. సో నేను మిగతా 2 పాయింట్స్ ఈరోజు చెప్పలేను, ఎందుకంటే ఆత్మదేవుడు చెప్పనివ్వట్లేదు, ఇదే ఇంకా అవ్వట్లేదు. సో ఇక్కడితో నేను ముగిస్తాను. మిగతావి మరొకసారి మనం చూద్దాం. కానీ కావాల్సింది మెయిన్ నా హృదయం మీద దేవుడు పెట్టినటువంటి భారం ఈ 13వ వచనమే. క్రిస్టిన్ బౌకాంప్ అండ్ కైల్ క్రామర్ అనేటువంటి ఒక జంట 2007వ సంవత్సరంలో వివాహము చేసుకున్నారు. చర్చిలో వివాహము చేసుకున్నారు. అండ్ వారి వివాహము కొంచెము విచిత్రముగా వారు చేసుకున్నారు. చర్చిలో పాస్టర్ గారు పెళ్లి చేశారు, ప్రార్థన చేశారు. దాని తర్వాత చర్చ్ మెంబర్స్కి వారు సింపుల్ రిసెప్షన్ ఇచ్చారు. మామూలు సాదాసీదా భోజనంతో రిసెప్షన్ ఇచ్చిన తర్వాత వారందరి సహాయమును కోరారు. అదేంటంటే, మేము యాక్చువల్గా మంచి విందు భోజనాన్ని బయట మన చుట్టూ ఉన్నటువంటి పేదల కొరకు మేము ఏర్పాటు చేశాం. ఆ యొక్క ఫుడ్ ట్రక్ ఇప్పుడు వస్తుంది ఇక్కడికి. మీరందరూ మాకు సహకరించి మీరు కూడా మాతో వచ్చి వారికి భోజనాన్ని పంచితే మనము త్వరగా వేడి భోజనాన్ని వారికి పంచవచ్చు. సో చర్చ్ అంతా ఈ యొక్క కొత్త దంటతో కలిసి ఆ వీధుల గుండా పోయి అవసరం ఉన్నటువంటి వారికి ఆ యొక్క ఫుడ్ ట్రక్ నిండా ఉన్నటువంటి ఫుడ్ పంచారు. దాని తర్వాత అందరూ తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు క్రిస్టిన్ అండ్ కైల్ ఇద్దరు, ఆ స్త్రీ పురుషులు ఇట్లా చెప్పారు, మేము పెళ్లి చేసుకున్న తర్వాత మా పెళ్ళైన గంటలో మేము చేయదలిచిన మొదటి విషయం ఏంటంటే భార్యాభర్తలముగా దేవుడి సేవతో సంసారమును ప్రారంభించుట. అందుకని మేము దీన్ని ఏర్పాటు చేశాం. చాలాసార్లు వేరే వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం మనం పోయి చావు బతుకుల్లో పడి రావాలి. మీకు అందరికీ తెలుసు, అది పగలు రాత్రి మనం పనిచేసి వస్తాం. దాంట్లో ఏమి తప్పు లేదు, కానీ చెప్తున్నాను. సో వారికి యవనస్తులకి చూడండి, వారంటారు, we were blessed by God beyond measure, so we wanted to be a blessing to others. దేవుడు మమ్మల్ని కొలత లేకుండా దీవించాడు, కనుక మేము ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. అండ్ చివరిదిగా ఇది ఎట్లా చేయమన్నాడు? ఒకరికొకడు దాసులై ఉండుడి. త్రూ సర్వెంట్హుడ్, బానిసలుగా మీరు ఉండి అట్లా మీరు సేవ చేస్తే మీకేమీ ఇబ్బంది ఉండదు. సో నేను యేసుక్రీస్తునందు బానిసను, దేవుడికి బానిసను. పౌలు అంటాడు ఎప్పుడు, ఐఎమ్ ఎ బాండ్ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు యొక్క అమ్మివేయబడినటువంటి బానిసను. అది ఆయన చాలా గొప్పగా చెప్పుకునేటువంటి విషయం. సో మనం కూడా దేవుడి యొక్క సంఘానికి బానిసలము, ఒకరికి ఒకరము బానిసలము అనేది మర్చిపోకుండా దాన్ని మన వైఖరిగా పెట్టుకుంటే, దాన్ని మన యొక్క ఆశయముగా పెట్టుకుంటే ఎంత క్షేమంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. ఇతరులకి మనం ఎంత చేయగలమో అంత చేస్తూ ఉంటే, ప్రతి అవయవం పనిచేస్తుంటే బాడీకి ఎంత ఆరోగ్యం ఉంటుంది.
ఇంకొకటి కూడా నేను ఇక్కడ చెప్తాను, కొంతమంది సేవ చేస్తారు, సంఘానికి వేరుగా సేవ చేస్తారు, అది దేవుడు ఆమోదించడు. చర్చ్ గుండా సేవ చేయాలి, చర్చ్కి వేరుగా కాదు. ఎందుకంటే దేవుడికి తెలిసినటువంటి ఒకే ఒక సంస్థ చర్చ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ద ప్లానెట్ విచ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్, అండ్ దట్ ఈస్ ద చర్చ్, ద లోకల్ చర్చ్. నేను ఆ తప్పు ఒకప్పుడు చేశాను. నాకు ఒక మినిస్ట్రీ ఉండేది. సో నేను మీటింగ్స్కి వెళ్ళేవాడిని. చర్చ్లో నేను ఒక మెంబర్గా కొంతకాలం లేను. అప్పుడు నా యొక్క రీజనింగ్ ఏంటి అంటే, అప్పుడు నాకున్నటువంటి ఈ యొక్క కారణము ఏంటి అంటే, నేను సువార్థికుడిని, ప్రతి ఆదివారం ఎక్కడో సువార్త సభలో వాక్యం చెప్తున్నాను, సంఘాల్లో వాక్యం చెప్తున్నాను. కానీ ఒక రోజు రానే వచ్చింది, దేవుడు అన్నాడు, నీవు ఏ స్థానిక సంఘానికి సభ్యుడవు. అప్పటిక నేను నా తప్పు ఒప్పుకొని విడిచిపెట్టి ఒక సంఘానికి ఫ్యామిలీతో క్రమంగా వెళ్ళడం మొదలుపెట్టాను. లేకపోతే నా ఫ్యామిలీ వెళ్ళేది, నేను మీటింగ్స్లో ఉండేవాడిని, ఇండియా అంతా తిరిగేవాడిని, బయటికి పోయేవాడిని, సేవ అనుకునేవాడిని. కానీ నాకు అర్థమైంది అది దేవుడు మెచ్చే సేవ కాదు అని. నా స్నేహితుడు ఒక గొప్ప థియోలోజియన్, అంటే మరి చాలా గొప్ప వేదాంత శాస్త్రమును అర్జించినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడూ అంటాడు, నువ్వు ఎంత పెద్ద ప్రపంచ ప్రముఖ సేవకుడివైనా నీవు ఒక స్థానిక సంఘానికి సభ్యుడవు కాకపోతే, అక్కడున్న చర్చ్ ఎల్డర్స్ కింద నీవు బాధ్యుడవుగా లెక్క చెప్పేవాడిగా ఉండకపోతే, నా దృష్టిలో నీవు క్రైస్తవుడివే కావు. అండ్ ఆయనే రవి జకరియస్ పడిపోయినప్పుడు అన్నాడు, రవి జకరియస్ పడిపోకపోతే ఏమవుతాడు, ఆయన ఏ చర్చికి సంబంధించిన వాడు కాడు, ఆయన మీద ఒక నాయకుని నియంత్రణ లేదు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము సేవ చేయాలి అనేటువంటి తృష్ణ మనకుంటే మంచిది, సేవ చేయండి, కానీ సంఘము ద్వారా చేయండి. పౌలు బర్నబాలను సంఘము పంపితే వారు పోయారు, సంఘము ద్వారా వారు సేవకులయ్యారు. సో అట్లాగే మనం సేవకులం అవ్వాలి, సంఘము ద్వారానే మన సేవలు జరగాలి. మీరు అట్లా చేస్తే మీ యొక్క సేవ సంఘానికి, సంఘము ద్వారా సమాజానికి, మొత్తం దేవుడి రాజ్యానికి చాలా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. సో ప్రార్థనలోనికి మనము వెళ్ళక మునుపు ఒకటి గుర్తుపెట్టుకుందాం, వీఆర్ సర్వెంట్స్, వీఆర్ స్లేవ్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ స్లేవ్స్ ఆఫ్ ఆల్ అదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రోజు మీరు ఏం ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రార్థన ఇది కూడా చేయండి, మీ ప్రేయర్లో ఇది కూడా యాడ్ చేయండి. ప్రభువా, ఈరోజు నేను ఎవరికి సేవ చేయగలను, ఎవరికి సహాయపడగలను, ఎవరి అవసరాన్ని తీర్చగలను, ఎవరికి నీ చేతిగా మారగలను, ఎవరికి నీ స్వరం అవ్వగలను, ఎవరికి నీ హృదయం అవ్వగలను, ఎవరికి నీ ప్రేమ చూపగలను, నాకు చూపు, నాకు ఆ సహాయమును నీవు దయచేసి నన్ను అట్లా వాడుకో అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు వాడుకుంటాడు. వాడుకోవడం అంటే స్టేజ్ ఎక్కి పాడడం, స్టేజ్ ఎక్కి ప్రసంగించడం, స్టేజ్ ఎక్కి ఏవేవో చేయడం కాదు. వాడుకోవడం అంటే ఇదనమాట. ఇది డైలీ దేవుడు మనల్ని అనేక రకాలుగా వాడుకుంటాడు. ఒక సేవకుడు ప్రపంచ ప్రముఖ సేవకుడు అయ్యాడు, కానీ ఆయన చెప్తాడు, ఇప్పుడు చిన్నప్పుడు మా నాన్న ఒక కిరాణా కొట్టు నడిపిస్తుంటే నన్ను దాంట్లో స్కూల్ నుండి వచ్చిన తర్వాత పని చేయమనేవాడు. సో నేను దాంట్లో స్కూల్ నుండి వచ్చిన తర్వాత పని చేస్తున్నప్పుడు మా నాన్న నాకు నేర్పింది ఏంటంటే, కస్టమర్ వచ్చినప్పుడు వారు ఇది 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 అన్నప్పుడు ఇచ్చేసి చాలా అనొద్దు, అంటే వారికి నాలుగు అడిగితే 4 ఇచ్చేసి చాలా అనొద్దు, అది మనం ఎప్పుడు అనొద్దు. ఇంకేమైనా కావాలా అనాలి. సో ఈయన సేవకుడు అయ్యాడు కనుక నేను నలుగురికి హెల్ప్ చేసేసి అలిసిపోగానే సాల్లే అనుకోవద్దు, నాకు సాల్ వస్తుంది సాల్లే అనుకోవద్దు, ఇంకేమైనా కావాలా, నేను ఇంకేమైనా చేయొచ్చా. సో నేను జీవితకాలము మనం అట్లా ఉండాలని ప్రార్థన చేసి, దేవుడి వాక్యంలో చెప్పబడినట్టు బ్రతుకుదుముగాక. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. 14-15 వచనాల్లో కూడా దాని యొక్క పాజిటివ్ నెగటివ్ విషయాలు రాయబడ్డాయి. 14లో ధర్మశాస్త్రం అంతటినీ పూర్తి చేయుట అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట అన్నాడు. అట్లా జరిగితే దేవుడికి స్తోత్రం. అట్లా జరగకపోతే శరీరానికి మనము స్వాతంత్రాన్ని ఇచ్చి అది తన కోరిక, తన ఉద్రేకమును నెరవేర్చినట్లు అప్పగిస్తే అది ఇతరులను కరుస్తుంది, భక్షిస్తుంది. అట్లా ఒకడు కరిస్తే ఇంకొకడు కరుస్తాడు కనుక ఒకరిని ఒకరు నాశనము చేసుకుంటారు. ఆ స్థితికి రావద్దని రాశాడు. మన పాపం ఒప్పుకుందాం, మన తప్పిదములను దేవుడి సన్నిధిలో విడిచిపెడదాం.
అండ్ దేవుడి సేవ కొరకు మీరు ఎప్పుడు ఆలోచించొద్దు, నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ఆ డబ్బుని ఇవ్వలేని, డబ్బుతో ఇక్కడ పని లేదు. దేవుడికి హృదయమునిస్తే, క్రీస్తు మనస్సును కలిగి ఉంటే సేవ అనేక రకాలుగా అనేకులకు మనము చేయవచ్చు. డబ్బే సమస్తము కాదు. డబ్బున్న వారికి దేవుడు డబ్బిచ్చి డబ్బు ద్వారా వారితో సేవ చేయిస్తాడు. డబ్బు లేని వారికి ఏ డబ్బు పెట్టి కొనలేని శ్రేష్టమైన హృదయమునిచ్చాడు. ఆ ప్రేమ గల హృదయంతో వారు ఎన్నో చేయొచ్చు. సో చేయడానికి నీవు సిద్ధమైతే దేవుడు నీతో చేయిస్తాడు. అట్లా మనం ఆయన వాక్యానికి లోబడదాం, ఆయన్ని గనపరుద్దాం, ఆయన యొక్క నిజమైన శిష్యులం అనిపించుకుందాం, నిజముగా మనము స్వతంత్రులమని నిరూపిద్దాం. ఒక్కరోజు కూడా నేను ఒకరికి ఏ రకంగానైనా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సహాయపడకుండా నిద్రపోకూడదు, ఆహారము తినకూడదు అని నీవు ప్రార్థన చేయి. దేవుడు నీకు ఎట్లాంటి అవకాశములు ఇస్తాడో నువ్వే చూస్తావు. ప్రేమగల తండ్రి, నన్ను మమ్మల్ని మీరు కనికరించండి, క్షమించండి, యేసు రక్తంలో కడిగి పవిత్రపరచండి. మీ వాక్యం ఎంతో స్పష్టంగా శ్రేష్టంగా మా ఎదుటకు వచ్చినప్పటికీ మేము ఆ ప్రకారము లేకుండా ఉండకుండా చేయకుండా ఉన్నందుకు మమ్మల్ని క్షమించండి. చేసిన మరి ఇక తప్పదులే అన్నట్టు చేసినందుకు మమ్మల్ని క్షమించండి. అరాకొర మనసుతో చేసినందుకు మమ్మల్ని క్షమించండి. హృదయమారా చేయనందుకు మమ్మల్ని క్షమించండి. మీరు పైవేశాన్ని చూసే దేవుడు కారు, మీరు మా హృదయాన్ని చూస్తారు. మీ సేవ, మీ సంఘంలో మీ ప్రియ ప్రజల కొరకు మేము చేసినప్పుడు ఎలాంటి దోష హృదయంతో చేస్తున్నామో, హీన హృదయంతో చేస్తున్నామో, మరి స్వార్థపు హృదయంతో చేస్తున్నామో, అహం హృదయంతో చేస్తున్నామో మీకు అంతా తెలుసు. మీ ఎదుట మేము ఇక ఎక్కువ కాలము అలా ఉండకుండా ఇప్పుడే వాటిని మేము ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం. మమ్మల్ని క్షమించండి, పవిత్రపరచండి. క్రీస్తు స్వాతంత్రములో సంపూర్ణముగా మేము ఫలించుటకు, ఆత్మానుసారముగా జీవించుటకు సహాయము చేయమని, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి, రక్షించబడిన వారిని రూపాంతరపరచమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.